హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు మనీకి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఉమెన్కి ఎలాంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, పార్ట్ టైంలో ఆర్ ఫుల్ టైంలో అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిజినెస్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్లో సోషల్ మీడియాని వాడుకుంటూ, అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ మనం మనీ సంపాదించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్యాగ్స్ కుట్టడం బాగా అలవాటు ఉందనుకుందాం. ఈ బ్యాగ్ని ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి వాళ్ళతో టైప్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమ్మి పెడతారనమాట. సో మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. సో మీకు వచ్చిన బ్యాగ్స్ తయారీని మీరు ఫేస్బుక్లో ప్రమోట్ చేయొచ్చు, వాట్సాప్లో ప్రమోట్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోట్ చేసి మనం డబ్బులు సంపాదించవచ్చు. జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ అని ఉన్నాయి కదా. సో ఇలాంటి జ్యువెలరీని కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్, డిజైనర్ బ్లౌజెస్, ఓకే, చాలా రకాల క్లాత్స్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా మీరు ప్రమోషన్ చేసుకుంటూ వాటిని సేల్ చేసుకుంటూ మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్ చేయడం. ఓకే, లేడీస్కి స్వతహాగా ఒక అలవాటు ఉంటుంది. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఇంట్లో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అలాంటిది మీరు చిన్న చిన్న బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్ ఇలాంటివి మీరు తీసేసుకొని వాటిలో స్టేజ్ డెకరేషన్ లాంటి చిన్న చిన్న చేసే హ్యాబిట్ మీకుంటే చేపించి ఒక అసిస్టెంట్ని తీసేసుకొని మీరు దాన్ని సక్సెస్ చేయొచ్చు అనమాట. స్కూల్ ఫంక్షన్స్లో మీరు చేయొచ్చు, లేదా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయొచ్చు, లేదా కాలేజీ ఫెస్టివల్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇలా ఈవెంట్ మేనేజర్గా స్టెప్ బై స్టెప్ ఎదగొచ్చు. మీతో పాటు ఇంకో నలుగురికి పని ఇవ్వచ్చు అనమాట మీరు. సో ఈవెంట్ మేనేజర్ ఆప్షన్ కూడా స్వతహాగా మీకున్న టాలెంట్ అది. మీరు ఎట్లాగో లేడీస్ మంచి మంచి డెకరేషన్ చేస్తూ ఉంటారు, ఇల్లుని చాలా చక్కదిద్దుకుంటూ ఉంటారు, వంటలు బాగా చేస్తూ ఉంటారు. సో అన్నిటి మీద కొంచెం గ్రిప్ ఉంటుంది కాబట్టి మీరు ఈవెంట్ మేనేజర్గా మారితే మీకు చాలా స్కోప్ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూట్రిషన్ లేదా డైటీషియన్. యాక్చువల్గా ఈ రోజుల్లో కరోనా వచ్చిన తర్వాత అయితే న్యూట్రిషన్ వాల్యూ బాగా పెరిగిపోయింది. ఓకే, సో మీరేం చేస్తారు, మీకు ఏ ఫుడ్ తినడం వల్ల ఏ బెనిఫిట్ ఉంది, న్యూట్రిషన్ ఫుడ్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 1 అవర్కి ఇంత ఫీజు అని మీరు ఛార్జ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ న్యూట్రిషన్ గురించి ఏం తెలియలేదనుకోండి, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఒక 30 డేస్ కోర్సు 2000 నుంచి 3000 దాకా ఛార్జ్ చేస్తారు. సో మీరు ఆ న్యూట్రిషన్ కోర్స్ చేసి న్యూట్రిషన్ కన్సల్టెంట్గా మారడం వల్ల సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఇదే న్యూట్రిషన్ కోర్స్ని మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో, వాట్సాప్లో న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అని మీరు ఒక పోస్టర్ తయారు చేసుకొని దాన్ని పోస్ట్ చేశారనుకుందాం. ఎవరైనా కన్సల్ట్ అవ్వాలంటే మీకు జూమ్ మీటింగ్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీరు ఆప్షన్ చెప్పండి. సో జూమ్ మీటింగ్, వీడియో కాల్ ద్వారా చెప్పడం వల్ల కూడా మీకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్ కుకింగ్లో చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. మీరు దేంట్లో ఎక్స్పర్ట్, మంచిగా కర్రీస్ వండగలుగుతారా, ఒక అసిస్టెంట్ సహాయంతో కర్రీ పాయింట్ పెట్టండి. ఓకే, లేదంటే మీరు సాఫ్ట్వేర్ ఏరియాలో ఉంటారా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడుకొని లంచ్ ప్రొవైడ్ చేస్తానని చెప్పండి, మీకు లంచ్ ప్రొవైడ్ చేయండి. దీనివల్ల కూడా మీకు ఇన్కమ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి మంచి బేకరీ ఐటమ్స్ చేయగలుగుతారా, బాగుంది. ఈ బేకరీ ఐటమ్స్ మీరు ఏది బాగా చేయగలుగుతారో వాటిని శాంపుల్గా ఒక 4-5 చేసి మీ చుట్టుపక్కల ఉండే బేకరీస్లో ఇవ్వండి. ఇది అమ్మి పెడితే ఎంత వస్తుంది, లేదా వాళ్ళు హోల్సేల్ ఎంత తీసుకుంటారో అడగండి. ఇలా కూడా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు. కొంతమందికి ఎన్ఆర్ఐస్కి పిండి వంటలు పంపిస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది పిండి వంటలు చేయడం తగ్గించేశారు. మెయిన్ టౌన్లలో, సిటీలలో, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో పిండి వంటలు చేయడం తగ్గించేశారు. సో మీరు పిండి వంటలు అమ్మే షాపు చూసేసుకొని మీరు వాళ్ళతో టైప్ అయిపోయి మీరు చేసిన పిండి వంటల్ని వాళ్ళకి పంపించవచ్చు. ఓకే, దీనివల్ల కూడా మీకు ఇన్కమ్ చాలా వస్తుంది. సో మీరు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ని క్యాటరింగ్ కూడా మీరు తీసేసుకోవచ్చు. మీకు వంటలు బాగా చేయడం వస్తే చిన్న చిన్న ఫంక్షన్ క్యాటరింగ్ తీసుకొని మీరు క్యాటరింగ్ కూడా సప్లై చేయొచ్చు. దీనివల్ల కూడా మీకు చాలా ఇన్కమ్ మిగులుతుంది. అలాగే మీరు పికిల్స్ బాగా చేయగలిగారు అనుకుందాం. ఓకే, సో ఈ పికిల్స్ని కూడా మీరు ఏ స్వీట్ షాప్లోనో, కారా షాప్లోనో అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని మీరు చేసిన పికిల్స్ని వాళ్ళకి అమ్మి పెట్టమని చెప్పొచ్చు. అలాగే మీ ఇంటి దగ్గర కూడా ఒక బోర్డు పెట్టుకొని న్యాచురల్గా ప్రతిదీ కూడా మీరు న్యాచురల్గా చేయగలిగితే, ఈ రోజుల్లో న్యాచురాలిటీకి, ఆర్గానిక్కి చాలా గిరాకీ పెరిగింది. సో మీరు ఇది న్యాచురల్గా చేసామని కొంచెం టేస్ట్ తోటి ప్రూవ్ చేయగలిగితే మీ గిరాకీ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్. మీకు గనక ట్యూషన్ చెప్పడం వచ్చిందనుకోండి, ఇంట్లో ట్యూషన్ చెప్పండి. ఓకే, లేదు ఆన్లైన్లో ట్యూషన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ కోసం చాలామంది ఎతుకుతూ ఉంటారు. మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో
ఓకే, ఆన్లైన్ ట్యూషన్స్ అని పెట్టారనుకోండి, మీతోటి ఎవరో ఒకరు లాగిన్ అవుతారు, ఆన్లైన్లో మీరు ట్యూషన్ చెప్పొచ్చు, దీనివల్ల కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. లేదు మీరు యోగా టీచర్, ఓకే, అరబిక్స్ చేస్తారు, లేకపోతే మీకు జుంబా డ్యాన్స్ వస్తుంది, దీన్ని కూడా మీరు క్లాసెస్ స్టార్ట్ చేయించి డ్యాన్స్, సింగింగ్, మీకు ఏ ఆర్ట్ వస్తుందో చూడండి, ఆ ఆర్ట్ని మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఇంట్లోనే. ఈ ట్రైనింగ్ని మీరు ఆన్లైన్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇందాక నేను చెప్పినట్టే మీరు ఫేస్బుక్ వాట్సాప్లలో ప్రమోషన్ చేసుకునే దాన్ని బట్టి, మీ కాంటాక్ట్ వచ్చిన దాన్ని బట్టి మీరు ఇంత అని ఛార్జ్ చేసేసి వాళ్ళకి ఆన్లైన్లో కూడా యోగా నేర్పించవచ్చు, డ్యాన్స్ నేర్పించవచ్చు, సింగింగ్ నేర్పించవచ్చు. దీని ద్వారా కూడా మీరు ఇంట్లో కూర్చొని ఇన్కమ్ సంపాదించుకునే బెస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు బీకామ్ చదివారు, లేకపోతే ఎంబీఏలో ఫైనాన్స్ మీద మీరు ఎంబీఏ చేశారనుకుందాం. ఓకే, మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా మారచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే చాలామందికి శాలరీ వస్తుంది కానీ సరిపోదు. ఈ శాలరీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు. మీ దగ్గర ఒక క్లారిటీ ఉంటుంది, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఒక కన్సల్టెంట్ లాగా అయిపోతారు. మీ దగ్గరికి ఫైనాన్షియల్ అడ్వైజ్కి వచ్చిన వాళ్ళకి మీరు సలహాలు ఇస్తూ ఫీజు తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు ప్రమోషన్ చేసేసుకొని, మీకు ఎవరైనా ఆన్లైన్లో సలహాలు అడిగితే జూమ్లో లేదా వీడియో కాల్లో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కూర్చొని మీ సలహా వింటారు, మీ ఫీజు మీకు పంపించేటట్టు ప్లాన్ చేసుకొని మీరు దీన్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్గా కూడా మీరు పనిచేయచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తున్నాయి, పేరెంట్స్ కిడ్స్ మధ్య చాలా దూరం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి చెప్పడం రావట్లేదు పేరెంట్స్కి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజుల్లో రిలేషన్స్ చాలా తగ్గిపోతున్నాయి, వాల్యూస్ ఇవ్వట్లేదు. మీరు పేరెంట్స్కి లేదా కిడ్స్కి లేదా చిల్డ్రన్కి లేదా భార్యాభర్తలు ఇద్దరికి కన్సల్టెంట్గా పనిచేస్తూ వాళ్ళిద్దరిని మళ్ళీ అండర్స్టాండింగ్కి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకు చాలా ఇన్కమ్ మిగులుతుంది. ఫారిన్ కంట్రీస్లో చాలా సక్సెస్ అయిన ఫార్ములా ఇది, ఇప్పుడు ఇండియాకు కూడా అవసరం పడుతుంది. మెయిన్ మెట్రో సిటీస్లో ఈ ఈగో ప్రాబ్లమ్స్, ఎట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో గ్యాప్ రావడం ఎక్కువైపోతుంది. దీన్ని మనం వాళ్ళిద్దరిని కలపడం వల్ల, ఆ రిలేషన్ని మనం మళ్ళీ కంటిన్యూ చేయించడం వల్ల, బాండింగ్ ఏర్పాటు చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. సో మీరు రిలేషన్షిప్ కన్సల్టెంట్గా కూడా పనిచేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీ ఇంట్లో ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంది, ఓకేనా, మీరు ఓల్డ్ ఏజ్ సర్వీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఓల్డ్ ఏజ్ సర్వీస్ అంటే చాలామంది భార్యాభర్తలు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతున్నారు, పేరెంట్స్ సింగిల్ పేరెంట్ ఉంటున్నారు, అయితే అమ్మ లేకపోతే నాన్న. ఓకే, సో వాళ్ళు కొంచెం పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉండి బాగా బోర్గా ఫీల్ అవుతున్నారు అనుకుందాం. వాళ్ళంతటా వాళ్ళు కిచెన్కి వెళ్ళి తినలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు వచ్చేసి మీ దగ్గర దించేసి వెళ్ళిపోతారు అనమాట. మీ ఇంట్లో వాళ్ళకి మీరు సర్వీస్ ఇవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ పెట్టడం, వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి టీవీ అరేంజ్ చేయడం, లేకపోతే మీరు ముచ్చట్లు చెప్పడం. సో ఒక ఫ్యామిలీ లాగా మీతో కలిసిపోతారు ఆ పెద్దవాళ్ళు. సో దీనివల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. సో మెట్రో సిటీస్లో ఓల్డ్ ఏజ్ సర్వీస్ కూడా చాలా బాగా నడుస్తున్న బిజినెస్ అనమాట ఇప్పుడు ఇది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు డే కేర్ సెంటర్ నడిపించవచ్చు. డే కేర్ సెంటర్ అంటే చాలామంది పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది. సో పిల్లల్ని ఒక్కరిని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళు స్కూళ్ళల్లో ఎక్కడో వదిలేసి వెళ్ళాలంటే భయపడుతున్నారు. మీరు ఫ్యామిలీ వాతావరణంలో ఆ పిల్లల్ని మేము జాగ్రత్తగా మా పిల్లల్లా చూసుకోగలుగుతామని మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే ఈ బిజినెస్ కూడా చాలా చక్కగా నడుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ డిజైనర్ కూడా మీరు మారచ్చు. మీరు ఆల్రెడీ కంప్యూటర్ కోర్స్ ఏదో చేశారు, వెబ్ డిజైనింగ్ కోర్స్ చేశారు, ఓకే, కానీ మీకు జాబ్కి వెళ్ళడం కుదరట్లేదు. మీరు ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ లాగా వెబ్ డిజైన్ చేసేసి మీరు ఫస్ట్ ఫేస్బుక్లో వాట్సాప్లో మీరు వెబ్ డిజైనింగ్ ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇలా చేసి ఇవ్వగలుగుతానని మీరు ప్రమోషన్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఆర్డర్స్ వస్తాయి. అట్లాగే ఆన్లైన్లో కొన్ని యాప్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ మనం వెబ్ డిజైన్ చేసి అందులో పెడితే ఫ్రీలాన్సింగ్ ప్రకారం మన వెబ్ డిజైనింగ్ ఎవరైనా కొనుక్కుంటే దాని మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. సో దీని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనర్గా వీడియో ఎడిటర్ కూడా మారచ్చు. దీనికి కూడా కోర్సెస్ ఉంటాయి. ఓకే, మీరు గ్రాఫిక్ డిజైనింగ్ చేయాలనుకోండి, గ్రాఫిక్ డిజైన్ చేసి చాలామంది యూట్యూబ్ ఛానల్స్కి లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్స్కి మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే మ్యారేజ్ షూటింగ్ అంతా అయిపోయింది, లేదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక షూటింగ్ చేశారు, ఎడిటింగ్ కోసం మిమ్మల్ని ఆప్షన్ అడిగారు అనుకోండి, మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసి వాళ్ళు ఇవ్వచ్చు. మీరు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు తీసుకొచ్చి మీకు పెన్ డ్రైవ్లను హార్డ్ డిస్క్లను ఇస్తారు, మీరు దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి అవుట్పుట్ ఇస్తారు. దాని మీద ఒక్క 1 అవర్ దానికి దాదాపుగా 1000 నుంచి 2000 ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో మీరు వీడియో ఎడిటర్గా మారచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చాయి, వాళ్ళకి ఎడిటింగ్ చేసుకునే టైం దొరకట్లేదు. సో వాళ్ళు మీకు ఆన్లైన్లో ఆ వీడియోని కంటెంట్ని పంపిస్తారు, మీరు ఎడిటింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే
మీకు మనీ ఇస్తారు, వాళ్ళు యూట్యూబ్లో ప్లే చేసుకుంటారనమాట. సో మీరు వీడియో ఎడిటర్ కూడా మారొచ్చు. దీనికి కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎంబీఏ హెచ్ఆర్ చేశారు, లేకపోతే ఆల్రెడీ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే చిన్నపిల్లోడు అని చెప్పి మీరు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఎలా చేయాలంటే హెచ్ఆర్ సర్వీసెస్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక్క సాటర్డే సండే వెళ్ళి, లేదా వీక్లో 2 times, లేదా ఇంట్లో కూర్చొని హెచ్ఆర్ని మెయింటైన్ చేయడం అనే ఆప్షన్స్ చాలా కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీస్ కూడా పార్ట్ టైంలో చూస్తున్నాయి, ఫ్రీలాన్సర్నే చూస్తున్నాయి. సో మీరు అలాంటి హెచ్ఆర్ సర్వీస్ కానీ ఇవ్వగలిగితే మనకి ఖచ్చితంగా ఇన్కమ్ బాగా వస్తుంది. మీ దగ్గర రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఒక కంటెంట్ని బాగా రాయగలుగుతారు, ఒక సబ్జెక్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే మీరు న్యూస్ పేపర్కి కంటెంట్ రైటర్గా పనిచేయచ్చు. సో మ్యాగజైన్కి కంటెంట్ రైటర్గా కూడా పనిచేయచ్చు. అలా కాకుండా మీరు బ్లాగ్కి కూడా కంటెంట్ రైటర్గా హెల్ప్ చేయొచ్చు అనమాట. దీనివల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మీ దగ్గర కంటెంట్ బాగుంది, రైటింగ్ బాగా చేస్తున్నారు, కానీ ఏ న్యూస్ పేపరు, ఏ మ్యాగజైన్, ఏ బ్లాగ్ వాళ్ళు కూడా తీసుకోవట్లేదంటే మీరు ఓన్గా బ్లాగ్ పెట్టుకోవచ్చు. ఓన్గా బ్లాగ్ పెట్టి మీ స్టోరీస్ అన్నిటిని, మీ రైటింగ్స్ అన్నిటిని అందులో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇలా అప్లోడ్ చేస్తే మీకు వ్యూవర్షిప్ పెరిగేదాని కొద్దీ మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఇందులో కొంచెం మనీ రావడానికి 6 to 8 months పడతాయి. బ్లాగింగ్లో మీరు మీ కంటెంట్ రైటింగ్ ఒకటే కాదు, మేకప్కు ఎక్స్పర్ట్ అనుకోండి, మేకప్ గురించి అందులో కంటెంట్ పెట్టండి. ఫ్యాషన్ గురించి వచ్చు అనుకోండి, ఫ్యాషన్ గురించి కంటెంట్ పెట్టండి. కుకింగ్ వచ్చింది అనుకోండి, కుకింగ్ కంటెంట్ పెట్టండి. మీ బ్లాగ్లో మీకు వచ్చిన ప్రతి టాలెంట్ని అందులో మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో బ్లాగ్ ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇంట్లో కూర్చొని వంటలు చేస్తూ వాళ్ళు యూట్యూబ్లో ప్రమోట్ చేసుకుంటున్నారు, యూట్యూబర్గా మారుతున్నారు, చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటి? మీకు ఆర్ట్స్ వచ్చా? ఓకే, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వచ్చా? లేకపోతే మీకు డ్యాన్స్ వచ్చా, సింగింగ్ వచ్చా? ఓకే, మీకు యోగా చేయడం వచ్చా, అరబిక్స్ వచ్చా? ఏదొస్తుందో చూడండి, దాన్ని మీరు షూట్ చేయండి. ఓకే, షూట్ చేసేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైటీషియన్లో, న్యూట్రిషన్లో తీసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన కంటెంట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇలా అప్లోడ్ చేయడం వల్ల మీకు యూట్యూబ్లో డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. కాకపోతే యూట్యూబ్లో ఇమీడియట్గా డబ్బులు రావు, మినిమం 6 to 1 year వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా టైపింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే దీంట్లో జెన్యూన్ కంపెనీని చూసుకోండి. జెన్యూన్ కంపెనీని చూసుకొని మీరు ఆన్లైన్లో డేటా టైప్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రేడింగ్. ఈ ట్రేడింగ్లో చాలా కోర్సెస్ ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే ఇందులోకి దిగండి. ఓకే, సో ట్రేడింగ్ కోర్సెస్ చేసిన తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందని బట్టి మీరు కన్సల్టెన్సీ లాగా కూడా ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్లేటర్ బిజినెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంగ్లీష్లోనే వాళ్ళ కంటెంట్ తయారు చేశారు. దానికి వాళ్ళకి తెలుగు లేదా బెంగాలీ లేకపోతే ఇంకో తమిళ్ ఇలాంటి లాంగ్వేజ్కి వాళ్ళు ట్రాన్స్లేటర్ అవ్వాలి. మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగు వచ్చు కాబట్టి మీరు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్గా మీరు మారచ్చు. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కూడా మీరు మారచ్చు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కూడా మీరు మారచ్చు. మీ వాయిస్ బాగుంటుంది అనుకుందాం, మీ ఫ్లో బాగుంటుంది, మీరు చెప్పే విధానం బాగుంది అనుకోండి, మీ వాయిస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఒక వరుసగా ఫేస్బుక్లో, వాట్సాప్లో అప్లోడ్ చేయండి. ఏదైనా ఒక స్టోరీ చెప్పండి. ఈ స్టోరీ వినేసి మీ వాయిస్ బాగుందండి, మా యూట్యూబ్ ఛానల్కి పలానా వాయిస్ ఓవర్ కావాలన్నప్పుడు మీరు ఆ వాయిస్ ఓవర్ని, ఆ వాయిస్ని రికార్డ్ చేసి, వాళ్ళ కంటెంట్ రికార్డ్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్ ఆన్లైన్లో ఉంటుంది, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, మీషో యాప్ కానీ, ఓకే, తర్వాత మింత్రా కానీ, వీళ్ళతో మీరు టైఅప్ అయిపోయి వాళ్ళ ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేస్తారు. ప్రమోషన్ చేసినప్పుడు మీరు పంపించిన లింక్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, మీ కమిషన్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. లాస్ట్ పాయింట్ వచ్చేసి లేడీస్ ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి ఇంకా ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కూడా మీకు చాలా ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. మంచి కంపెనీని చూస్ చేసుకోవాలి. మంచి కంపెనీని చూస్ చేసుకొని, ఓకే, మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసేసుకొని, ఆ కంపెనీలో ఏముంటుందంటే సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్లానే ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. కాకపోతే ఏంటంటే మీరు ఆ కంపెనీని, ఏ కంపెనీని చూస్ చేసుకున్నారో ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని ఒక నలుగురికి ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఆ సేల్స్ మీద కమిషన్ వస్తుంది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంకో బెనిఫిట్ ఏముందంటే మీరు నేర్చుకున్న పనిని ఒక 10 మందికి నేర్పించడం ద్వారా వాళ్ళు చేసే టర్న్ ఓవర్ మీద కూడా మీకు రెండోసారి కమిషన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా మీ సేల్స్ మీద కమిషన్స్ వస్తూ ఉంటాయి, అలాగే మీరు రిఫర్ చేసిన వాళ్ళ సేల్స్ మీద కూడా కమిషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ లేడీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Go self-made.